మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. మిథున రాశి జాతకులకి ఈ యొక్క డిసెంబర్ మాసములో ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏమాత్రము ఉండవు. ఉద్యోగంలో చాలా ప్రశాంతతను పొందుతారు. కొంతమంది అయితే గత కొద్ది మాసాలు కానీ వ్యక్తిగత జాతకము రీత్యా కానీ ఉద్యోగంలో ఏమాత్రమైన ఇబ్బందులు ఉండుంటే అవి ఈ మాసములో గోచారం రీత్యా ఉండవు. చాలామంది చాలా రకాలైనటువంటి పరిహారాలని ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనకు చెప్తూనే ఉంటారు. ఎంతోమంది ఫాలో అవుతూనే ఉంటారు. కొంతమందికి నడుస్తూ ఉంటాయి, కొంతమందికి అవి జరగకపోవచ్చు. అందరికీ అన్ని రకాలుగా కూడా జరుగుతుంది అని మనం అనుకోకర్లేదు. కానీ గోచార ఫలితముల రీత్యా ఇప్పటిదాకా గత 5-6 సంవత్సరాల నుంచి మేము చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఎక్కువ శాతము కొంత బాగుందండి, మాకు మీరు చెప్పిన విధంగా మీరు అన్నారు. కానీ డిసెంబర్లో జరుగుతుందనో జనవరిలో జరుగుతుందనో అది ఒక నెల ఆలస్యంగా జరిగింది, ఒక నెల ముందే ఇలా జరిగింది మాకు అనేటువంటి కామెంట్స్ మాకు పెడుతూనే ఉంటారు. నేను మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఒకటే, గోచార ఫలితము ఒక 30 నుంచి 40% వరకే మానవాళి మీద ప్రభావం చూపుతుంది. అలాగే స్వజాతకము కూడా మన యొక్క పూర్వజన్మ కర్మఫలానుసారముగా ఒక 50%, 60% వరకే మనకు పనిచేస్తుంది. మిగతాది మనకున్నటువంటి దైవ బలముతో, మనకున్నటువంటి వాక్పటుత్వంతో మనం చెప్పగలిగినాం. ఎదుట వారికి చెడు చేయాలని ఎవరికీ ఉండదు. ఏ మానవుడు కూడా అలా ఆలోచించడు. ఒకవేళ అలా ఆలోచిస్తే వాళ్ళు మానవులే కాదు, ఏదో భూత మండలాన్ని నుంచి మనతో పాటు జీవిస్తూ మన యొక్క కీడును కోరుతున్నారు ఆ భూతాలు. కాబట్టి అనవసరమైనటువంటి మనము భయాలకి లోని కాకుండా ఏది అవసరమో అంతవరకు మనం తెలుసుకోవటం ఉత్తమం. మనం తెలిసి తెలియక ఎవరో ఏదో చెప్పారు ఇది బాగుంది అని అనుకుని అటు వెళితే అది వాళ్ళ ప్రారంభం, పర్వాలేదు. అది ఎంత దూరం వెళ్ళినా కూడా ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఒకసారి వెనక్కి చూస్తాం మనం. అయ్యో మనం వెనక దేన్ని వదులుకున్నామని. ఆ రోజున అంత దూరం నుంచి వెనక్కి రావాలి వదులుకున్న దానికోసం. కాబట్టి సంసార జీవితంలో ఇదంతా అందుకనే చెప్తున్నా, సంసార జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు చాలామంది మిథున రాశి వాళ్ళు మా జాతకపరంగా మాకు ఇలా అయిపోతుంది, డైవర్స్ దాకా వెళ్ళాము, టర్నింగ్ తిరిగిపోయాము, ఎందుకో 10 ఏళ్ళైంది, పిల్లలు పుట్టారు కానీ ఇప్పుడు వద్దనుకుంటున్నాం. ఈ విదేశీ పోకడని తీసుకొచ్చి తల్లిదండ్రులు వద్దన్న వివాహాన్ని చేసుకున్నటువంటి వాళ్ళు మిథున రాశిలో, జాతకాలు కలవకపోయినా సరే పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఏదో మొక్కుబడికి సంసారం చేసేటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడటాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఆ యొక్క వివాహ జీవితంలో మాత్రం తెలివిగా, ఎంతో మెచ్యూరిటీగా ఒకసారి ఇచ్చినటువంటి మాటని మనము గుర్తుపెట్టుకుని దానికి కట్టుబడి ఉండటము చాలా మంచిది.
సర్వసాధారణంగా ఎవరైనా విడిపోతారు అంటే కొంతమందికి ఉత్సాహం ఉంటుంది. ఎట్లా విడగొట్టేయాలి, ఏదో ఒకటి చేసి దూరం చేసేస్తే ఏముందిలే, అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద మనం పేర్లు చెప్తాం. రజనీకాంత్ గారి ఇంట్లో అవ్వలేదా, నాగార్జున గారి ఇంట్లో అవ్వలేదా, వాళ్ళ ఇంట్లో ఏమైందో ఏంటో మనకి తెలియదు. కానీ మన ఇంటి పరువు అయితే, మన ఇంటి గౌరవాన్ని అయితే మనము బయట వేసుకుంటాం. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అయినాయి అంటే వాళ్ళు దాన్ని ఎంత బాధపడుతున్నారో మనకి తెలియదు. మనం చూడం. మనకి తెర ముందు కనిపించేటువంటిదే కావాలి. తెర వెనక కనిపించేటువంటి గొడవలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ కానీ మనకొద్దు. మనకి మాట్లాడుకుంటానికి ఆ సమయం ఉంది. మన కుటుంబం గురించి మనకు సమయం లేదు. ఇదే విషయాన్ని ఎంతమంది కలిసున్నారు అని మనం చూడం. ఎక్కడో గుటుగో ఒకడు విడిపోతే వాడినే పట్టుకుంటాం. కలిసి కాపురం చేశారు కదా, దాన్ని మనం పట్టుకోం. ఎన్ని గొడవలు వస్తాయి అని బయటికి కనిపించేటువంటి ప్రతి వాళ్ళ నవ్వు వెనకాల అపారమైనటువంటి బాధ ఉంటుంది. అది మనం గుర్తించాలి. నువ్వు ఇంకొకటి అపోజిషన్లో నువ్వు గుర్తిస్తున్నప్పుడు నువ్వు ఇటుపక్క పొజిషన్లో ఉన్నది కూడా గుర్తించాలి. లేదు అంటే నీ జీవితం నువ్వు చూడాలి. అది కూడా నీకు ధర్మము అని ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి. అంతే తప్ప నాకు ఇది నచ్చింది కాబట్టి ఇలా చేస్తానండి అని అనకూడదు. నువ్వు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు బతకాలి అంటే, మంచి అంటే ఏంటి, డబ్బు ఉండటము, లేకపోతే పరపతి ఉండటము, లేకపోతే హోదా ఉండటము, లేకపోతే ఎదుటివాడిని తొక్కేయటము మంచితనం కాదు. నిన్ను నువ్వు నిలబెట్టుకోవటం మంచితనం. నీ గురించి 10 మంది మంచిగా మాట్లాడుకోవటం మంచితనం. అటువంటి స్థితి వివాహమైనటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి అని ఆకాంక్షిస్తూ మీ యొక్క సాంసారికమైనటువంటి జీవితంలో ఇతరుల యొక్క ప్రవేశాన్ని తీసుకోకండి. స్వజాతకాన్ని చూపించుకొని ఏది పరిహారము ఎలా చేయాలి అన్యోన్యంగా ఉండడానికి అది చేయండి. విడిపోవటానికి పరిహారాలు ఏమీ ఉండవండి. అలా ఎవరైనా చెప్పి విడగొడుతున్నారు అంటే మీరు మీ అంత పిచ్చివాళ్ళు ఇంక ఈ ప్రపంచంలో లేరనే అర్థం. విడిపోవటానికి ఏముండవు. ఎక్కడైనా కలపడానికి ప్రయత్నం చేయటానికి, భగవంతుడు మీ మీద కరుణ చూపటానికి ఏదో ప్రాయశ్చిత్తార్థము ఒక పూజ ఉంటుంది అంతే. అలాంటివి చేసుకోవాలి. దేనికైనా ఏది నాశనం అవడానికి పూజలు ఉండవు. అది మనకి అనుకూలించడానికి, అయ్యా నేను పొరపాటున అతను ఇబ్బంది పడాలి అని కోరాను, దయతో నన్ను మన్నించు స్వామి అని చెప్పి స్వామిని వేడుకునేటువంటి పూజలు ఉంటాయి. వాటికి ఉంటాయి ప్రాయశ్చిత్తాలే ఉంటాయి తప్ప ప్రాయశ్చిత్తం చేయడానికి మరొక ప్రాయశ్చిత్తం ఉండదు. కాబట్టి అలా ఎవరు మనకి సలహా ఇచ్చినది తీసుకోకండి వివాహస్తులు. అలాగే సంతాన విషయంలో కూడా శుభ పరిణామాన్ని పొందుతారు. విదేశీ ప్రయత్నాలు మిథున రాశి వారికి ద్వితీయార్థంలో బాగా కలిసి వస్తాయి. ఇక్కడ డిసెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి కొంత విదేశీ వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి కొన్ని అవకాశాలు లభించడము, శత్రువుల పైన కూడా విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులు. ఏముంటుందండి, శత్రువు ఎక్కడ మనకన్నా బాగా సంపాదించటం, లేకపోతే మన సంపాదనని వాడు దోచుకు తింటాం. ఈ రెండిట్లోనే శత్రువు ఉంటాడు. ఈ శత్రువు పైన విజయం అంటే ఏంటంటే ఆ శత్రువు కూడా మనల్ని చూసి బాధపడితే విజయమే. ఎట్లాంటి సందర్భంలోనైనా సరే వాడు ఆనందంగా ఉండడం కష్టం. వాడు బెంజ్ కారు కొన్నాడంటే వీడు దానికన్నా ఇంకా కాస్ట్లీ బెంట్లీ కార్ లాంటిది ఏదైనా కొనాలి. ఎంతసేపు ఇంతే. వాడు నీ గురించి చర్చించుకుంటున్నాడు అని చెప్పి నీకు వర్తమానం అందించేటువంటి నారదులు ఎవరైతే ఉంటారో వాడు సరిగ్గా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ద్వితీయార్థంలో శత్రువు పైన కూడా మిథున రాశి వారు విజయాలను సాధిస్తారు. నరఘోష ప్రభావం నుంచి కూడా బయటపడతారు. స్వజాతకాన్ని పరిశీలన చేసుకోండి. ఈ యొక్క మాసములో గోసేవని చెయ్యండి మిథున రాశి వారు. ఆ 12 రాశుల వారు కూడా చెయ్యొచ్చండి. గోవుని రక్షించని వాడు ఎంత సంపాదిస్తే ఏం సుఖం. 1 సంవత్సరమైనా సరే గోమాతని దత్తత తీసుకుని పోషించలేనటువంటి మనము
దేనికి ఉపయోగపడలేము. మన నుంచి సమాజానికి ఏమిటి ఉపయోగం, మనం ఏంటి చేస్తున్నామనేది మనం ఆలోచించుకోవాలి. నిరుద్యోగులకు కూడా శుభవార్తనే వింటారు. అలాగే కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. పోలీస్ స్టేషన్ వ్యవహారాల నుంచి బయటపడతారు ద్వితీయార్థంలో మిథున రాశి వారు. అలాగే గృహముకు సంబంధించినటువంటి కొన్ని ప్రయోజనకమైనటువంటి పనులని వేగంగా చేస్తారు మిథున రాశి వారు. ఇక్కడ స్త్రీలు ఎవరైతే మిథున రాశిలో ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. శత్రు భయం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎవడైనా ఇబ్బంది పడతాడేమో, ఏదైనా మాట్లాడతాడేమో, ఎక్కడైనా మనం దొరకపడతావేమో అనేటువంటి ఒక కంగారులో వీళ్ళే దొరికేస్తారు. కాబట్టి కంగారుని పడకండి. నవగ్రహాలని బాగా ఆరాధన చేయండి. నవగ్రహ స్తోత్రాన్ని ఈ మాసము డిసెంబర్లో పూర్తిగా ప్రతిరోజు వినండి. అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలని నానబెట్టి ఉడకవేసి కొంత ఉప్పుని కలిపి గోమాతకు తినిపించండి. ఒక చిటికెడు ఉప్పు, ఏదో పచ్చి పదార్థంలా ఉండకుండా ఏదో చిన్నపాటి రుచి ఉంటే దానికి మంచిగా తింటుంది ఆహారం. గోమాతకి నవధాన్యాలని, ఏ ధాన్యాలు దొరుకుతాయి కదా, వాటన్నిటిని కూడా ఉడకపెట్టి చక్కగా చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసి చక్కగా మీ చేత్తో నవగ్రహ స్తోత్రాన్ని చెప్తూ కలుపుతూ ఆవుకు తినిపించండి. నవగ్రహ బాధల నుంచి బయటపడతారు. ధనకటాక్షం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. డిసెంబర్ మాసంలో శుభ పరిణామాలని మిథున రాశి జాతకులు పొందుతారు. శివాయ గురవే నమః. ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది. డిసెంబర్ 7వ తారీఖు ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున శివుడు జన్మించినటువంటి, అంటే శివుడిని బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు. దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు. శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్ర ప్రమాణం, అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు. ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం. అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన, శివస్మరణ చేసిన, శివుడికి అర్చన చేసిన, శివాభిషేకాన్ని చూసిన, శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత గొప్ప పుణ్యం. మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం. అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ 7వ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా. దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం. దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని 7వ తారీఖు చేస్తున్నాం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ 7వ తారీఖు అన్నార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి, లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. 516 రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు 516 చెల్లించటం, మన పేరును నమోదు చేసుకుంటాం. మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు. మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు. అందరూ ఆ రోజు శివదర్శనం చేయాల్సిందే, ఆ రోజు శివదర్శనం చూడాల్సిందే. మీరు కట్టండి కట్టకపోండి, అది మీ యొక్క ప్రారంధము, మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం. దర్శనము చేయండి, పుణ్యం పొందండి, అంతే పోను అదేనే చేయండి. చూడండి, ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, లైక్ చేయండి, ఒక నమస్కారం పెట్టుకోండి, చాలు. శివ దర్శనం అంత పుణ్యం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ 7వ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి.